నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఆకాశంలో అద్భుతం. జూన్ 3న ఒకే వరుసలోకి 6 గ్రహాలు. బీజాపూర్లో నక్సలైట్లపై భద్రతా దళాలు దాడి. 24 గంటల్లో 8 మంది నక్సలైట్లు మృతి. కౌంటింగ్ కేంద్రాలపై స్పెషల్ కాన్సంట్రేషన్. గస్తీ పెంచిన పోలీసులు. చక్ర స్నానంతో ముగిసిన గోవిందుని బ్రహ్మోత్సవాలు. శాస్త్రోక్తంగా ధ్వజ అవరోహణం. తిరుమల నడక మార్గంలో మళ్లీ భయం. శేషాచల అడవుల్లో చిరుతల హల్చల్. 10th ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం. పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్ల క్లోజ్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్రస్నానం ఘట్టాన్ని ఘనంగా నిర్వహించారు అర్చకులు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శుక్రవారం చక్రస్నానం వైభవంగా జరిగింది. ముందుగా ఉదయం 4:30 నుండి 5:30 వరకు పల్లకీపై స్వామివారు ఆలయ 4 మాడవీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం స్వామివారు ఊరేగింపుగా కపిలతీర్థంలోని ఆళ్వార్ తీర్థానికి చేరుకున్నారు. అక్కడ స్నపన తిరుమంజనం అనంతరం వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. ఆ తర్వాత టీటీడీ పరిపాలనా భవనం ఎదుటగల పిఆర్ తోటకు వేంచేశారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారు పిఆర్ తోట నుంచి ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. రాత్రి 8:40 ధ్వజ అవరోహణం నిర్వహించారు. ఈ కార్యక్రమంతో శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్, చిన్నజీయర్ స్వాములు, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, సూపరింటెండెంట్ మోహన్ రావు, ఇతర అధికార ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చెప్పాను ఇంటర్మీడియట్ 10th అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమై జూన్ 1 వరకు జరగనున్నాయి. జిల్లాలోని 48 కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘాలో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 15,880 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 2,632 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. స్థానిక ఆర్ఐఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా ఆన్లైన్ స్ట్రీమింగ్లో పరీక్షలు జరిగే విధానాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా ఈ పరీక్షలను పగడ్బందీగా నిర్వహిస్తున్నారు. పరీక్షల పర్యవేక్షణకు 2 ఫ్లయింగ్, 4 సిట్టింగ్ స్క్వాడ్లను కూడా నియమించారు. తిరుపతి జిల్లాలో 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమై జూన్ 3వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందుకోసం తిరుపతి జిల్లాలో 23 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు జరిగే ఈ పరీక్షల్లో మొత్తం 5,955 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం 300 రూపాయల టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో రిలీజ్ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతిలో ఉన్న వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేసింది టీటీడీ. అలాగే మే 27 సోమవారం ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవా కోటాను, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవా కోటాను, మధ్యాహ్నం 1 గంటకు పరకామణి సేవా టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ. భక్తులు ఈ టికెట్లను ttddevastanams.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవ, దర్శన టికెట్లను బుక్ చేసుకునే అవకాశం టీటీడీ కల్పించింది. ఇక తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైన్లో వేచి ఉన్నారు భక్తులు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది.
కాగా నిన్న శ్రీవారిని 65,416 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,128 మంది భక్తులు తల్లనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3,51,00,000 రూపాయలు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. మోడీ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, అతన్ని గద్దెదించడమే ఈ దేశానికి హితమని, ఆ దిశగా ప్రాంతీయ పార్టీలు ఆలోచించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. నువ్వు ఇవాళ ముస్లింలకు వ్యతిరేకంగా, క్రైస్తవులకు వ్యతిరేకంగా అవుట్రైట్గా మాట్లాడుతూ ఉన్నావు. మణిపూర్లో చర్చిలను కూడా దాదాపు 300 చర్చిలు విధ్వంసం చేశారు. 100 మందికి పైగా వారు చంపేశారు. అనేక మంది వందల సంఖ్యలో మహిళలను మానభంగం చేశారు. కనీసం ప్రధానమంత్రి ఆ ప్రాంతాన్ని విజిట్ చేయలే, ఒక ఖండన కూడా ఇవ్వలే. కాబట్టి ఏమంటే ఇలాంటి ప్రధానమంత్రి ఈ దేశానికి అనర్థము. కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తా ఉన్నా, రాజకీయాలు, రాజకీయ పార్టీలు అన్నీ కూడా పనిచేసేది దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం. కాబట్టి ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు కూడా ఆలోచించాలి. ఇలాంటి ప్రధానమంత్రి మళ్ళీ ఈ దేశానికి మూడోసారి వస్తే మాత్రము ఈ దేశం ఐక్యంగా ఉండదు, దేశం చేరిపోయే ప్రమాదం ఉంది. దురదృష్టవశాత్తు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీల నాయకులు, అది చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మీరు కూడా ఆలోచించండి. మీకు కావాల్సిందేమీ రాష్ట్రంలో అధికారం కావాలి. మీరు రీజనల్ పార్టీస్ కాబట్టి ఓకే, అధికారం ఉండండి. రేపు ఎవరికి మెజార్టీ వస్తే వాళ్ళ అధికారంలో ఉండండి. కానీ దేశ హితం కోసం, దేశం సమైక్యంగా ఉంచడం కోసం మీరు కూడా ఆలోచించాలి. ఇలాంటి ప్రధానమంత్రి ఉంటే మాత్రము మీరు భయపడిపోతున్నారు మీరు. ఎందుకంటే పైగా మీరు ప్రైవేట్గా కూడా చెప్తున్నారు మేము భయపడేది కరెక్టే అని. ఎట్లా భయపడేది కరెక్ట్ అంటే చూశారు కదా, ఢిల్లీ ముఖ్యమంత్రి జైల్లో పెట్టాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి జైల్లో పెట్టారు. కాబట్టి మేము భయపడుతున్నామని చెప్తున్నారు. మీరు ఖండించాలి దాన్ని. తిరుమల నడక మార్గంలో మళ్లీ చిరుతల భయం ఆందోళన కలిగిస్తోంది. చిరుతల సంచారంతో మళ్లీ భక్తుల్లో కలవరం మొదలైంది. అలిపిరి నడకదారి చివరిలో ఆళ్వార్ విగ్రహం వద్ద చిరుతలు సంచరించడాన్ని భక్తులు గుర్తించారు. మధ్యాహ్నం 3:30 సమయంలో ఆళ్వార్ విగ్రహం ప్రాంతంలో ఇనుప కంచె అవతల గుబురుగా ఉన్న చెట్ల మధ్య ఉన్న 2 చిరుతలను చూసి భయంతో భక్తులు కేకలు వేశారు. వీరి కేకలు విని చిరుతలు అడవిలోకి వెళ్లిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకొని చిరుతల జాడ తెలుసుకునే ప్రయత్నం చేపట్టింది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది. చిరుత సంచారంపై ఫారెస్ట్ సిబ్బంది కూడా అప్రమత్తమైంది. గతంలో ఎప్పుడూ ఈ ప్రాంతంలో చిరుత సంచారాన్ని గుర్తించలేదని అటవీశాఖ తెలిపింది. చిరుత సంచారంతో సెక్యూరిటీ సిబ్బంది భక్తుల భద్రతా దృష్ట్యా పలు ఆంక్షలు అమలు చేస్తోంది. అలిపిరి నడక మార్గంలో గత ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో కౌశిక్, లక్షితలపై చిరుతల దాడి జరిగినప్పటి నుంచి దాదాపు 10 నెలలుగా నడక మార్గంలో టీటీడీ అప్రమత్తంగా ఉంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు 12 ఏళ్లలోపు వయసున్న పిల్లలను నడక మార్గాల్లో అనుమతించడం లేదు. మరోవైపు నడక మార్గంలో భక్తులకు స్వీయ రక్షణ కోసం టీటీడీ ఊతకర్రలను ఇస్తోంది. గుంపులుగానే అనుమతిస్తున్న టీటీడీ 7వ మైలు నుంచి నరసింహస్వామి వారి ఆలయం వరకు భద్రతను కట్టుదిట్టం చేసింది. నడక మార్గం ఇరువైపులా ముళ్ల పొదలను తొలగించి లైటింగ్ సౌకర్యం ఏర్పాటు చేసిన టీటీడీ విజిలెన్స్, అటవీశాఖ నిరంతర గస్తీ నిర్వహిస్తోంది. కర్రలు అయితే ఇప్పుడైతే ఏమి ఇవ్వలేదు. మార్నింగ్ నుంచి అయితే మేము 6 o'clock బయలుదేరినాం అక్కడ నుంచి. సెక్యూరిటీలు అయితే ఉన్నారు, ఇక్కడక్కడ తిరుగుతూనే ఉన్నారు రెగ్యులర్గా. అయితే కర్రలకి అయితే ఏమి ఇవ్వలేదు. లో ఈ అడవి జింకలు అవి తిరుగుతున్నాయి. అయితే అవి యాత్రికులంతా ఏం చేస్తున్నారు, వాటికి ఫీడింగ్ ఇస్తున్నారు. అయితే అవి దగ్గర ఇప్పుడు మనుషుల దగ్గర తిరుగుతున్నాయి. దానికోసం ఏమైనా చిరుతపల్లికి అలవాటు అవుతుందేమో అనుకుంటున్నాం. కాకపోతే పోలీసు వాళ్ళు దాని మీద ఈ ఎవరిని వాళ్ళకి ఫీడింగ్ చేయని కూడా కొద్దిగా బెదిరిస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాం. నేను తెల్లవారుజామున 5:30కి నడక దారిన జర్నీ చేయడం మొదలుపెట్టాను. అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఒక మధ్యలో ఒక 2 సెక్యూరిటీ కనిపించారు అంతే. అంతేగాని కర్రలు కానీ, అనౌన్స్మెంట్ కానీ, చిరుత పులులు ఉన్నాయని కానీ అసలు ఏమీ లేదు. మరి టీటీడీ దేవస్థానం మరి ఎలా చర్యలు తీసుకుంటున్నారో మరి చూడాలి. సెక్యూరిటీ అంతా బాగానే ఉన్నారు, అనౌన్స్మెంట్ అంతా చేస్తున్నారు, గుంపులుగా వెళ్ళమని అంతా ఉంది. మనకైతే నడిచేదానికి కర్రలు సపోర్ట్స్ ఏమీ లేదు మనకి. మెట్ల ల్యాండ్కి ఇంకో బయలుదేరి వస్తుంటే మాకేం లేదు ప్రాబ్లం, ఏం సాయక్రమం ఏమన్నా సెక్యూరిటీ ఏం చేసేటట్టు లేదు. నడిచే దాంట్లో ఏం లేదు, కర్రలు గిర్రలు మాకేం లేదు. ఎక్కడ లేరండి, మాకేం సపోర్ట్ ఎక్కడ లేరు, ఏం చేయట్లేరండి, మాకు ఎక్కడ ఏం కాలేదు, ఏం ఏర్పాటు లేదు. సెక్యూరిటీ వాళ్ళు కూడా కనిపించలేదు ఎక్కడా కూడా. అండ్ అనౌన్స్మెంట్లు అనేవి మైకులు కూడా లేవు, ఇక్కడ ఉన్నా కానీ అనౌన్స్మెంట్స్ ఏమి చేయట్లా. కర్రల గురించి ఏం చెప్పలేదు, కర్రలు అసలు ఇవ్వలేదు. అంటే చాలా యానిమల్స్ చాలా దగ్గరకు వస్తున్నాయి. ఇంకొంచెం
అరేంజ్మెంట్స్ చేసి కొంచెం గ్రిల్స్ అవి చేస్తే బాగుంటుందేమో అని మేము అనుకుంటున్నాం. సెక్యూరిటీ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కనిపించారండి మాకు. జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తిరుపతిలో పోలీసులు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు డీఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. ఆ ట్రబుల్ మాంగర్స్ మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంటుంది కంపల్సరీ. ఒక రౌడీ షీట్ ఉన్నాడు అనుకోండి, మా తరహాలో ఉండే నిఘా ఏదైతే మా తరహాలో నిఘా ఉంటుంది కంపల్సరీ. సో ఇవన్నీ కదలికలను కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా వచ్చింది. ఫైర్ క్రాకర్స్ ఏదైతే ఉన్నాయో ఫైర్ క్రాకర్స్ ఆ రోజు కాల్చడం నిషిద్ధం, అమ్మడం కూడా నిషిద్ధం. ఆ రోజు ఏది 4th రోజు ఫైర్ క్రాకర్స్ అమ్మడం కానీ ఫైర్ క్రాకర్స్ కాల్చడం కానీ కంప్లీట్గా నిషిద్ధం ఆ రోజు. తర్వాత ఈ విజయోత్సవ ర్యాలీలు కంప్లీట్గా క్యాన్సిల్ చేసింది. విజయోత్సవ ర్యాలీలు ఏం లేదు. క్యాండిడేట్ ఎవరైనా ఉంటే గెలిచిన వాడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక ఎస్కాట్ ఇస్తాం, నేరుగా వాళ్ళ ఇంటి దగ్గర దింపుతాం. మళ్ళీ సబ్సిక్వెంట్గా వాళ్ళు ఏ రోజైనా వాళ్ళకి మంచి రోజు అనుకున్న రోజు వాళ్ళకి నచ్చిన రోజు ఏదో ఒక రోజు పర్మిషన్ పెట్టుకుంటే దానికి తగ్గట్టుగా విజయోత్సవ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప మేము 4వ తేదీ మేము గెలిచేసాం, మేము ఏమైనా చేసుకుంటాం, మేము టపాసులు పేలుస్తామంటే దానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద కేసులు కూడా ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ యొక్క నిబంధనలు ఈ కోడ్ జూన్ 6th వరకు ఉంది. అంటే 4వ తేదీ కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలోనే ఉంటాం మనం అందరం కూడా. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని విజయోత్సవ ర్యాలీలు కానీ ఏమీ చేయకూడదు. అదేవిధంగా ఓడిపోయిన క్యాండిడేట్ ఉంటే కూడా అతనికి కూడా ఎస్కార్ట్ ఇస్తాం, నేరుగా తీసుకుని ఆయన ఇంటి దగ్గర వదిలేసి వచ్చేస్తాం. కౌంటింగ్ రోజున విజయోత్సవ ర్యాలీలు, సభలు, సమావేశాలకు నిషిద్ధమని పుత్తూరు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఆయన సూచనల మేరకు సచివేడి ఏసీ అదేవిధంగా నగరి ఏసీ ప్రాంతాల్లో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలని గుర్తించడం జరిగింది. ఆ ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని రూట్లలో రూట్ మొబైల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్స్లో కన్సర్న్ ఎస్ఐస్ వాళ్ళ యొక్క సిబ్బందితో స్పెషల్ పార్టీస్తో క్విక్ రియాక్షన్ టీమ్స్ అనేది ఒక ఫామ్ చేశాము. వాటిని ఎక్కడ సమస్య వచ్చినా ఎస్ఐ వితిన్ మినిట్స్లో రెస్పాండ్ అయ్యే విధంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో పికెట్స్, రూట్ మొబైల్స్, క్యూఆర్టీస్ ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్ పరిధి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సర్కిల్ పరిధిలో కన్సర్న్డ్ సిఐ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ప్రొసీడ్ అయ్యే విధంగా, ఎక్కడ సమస్య వస్తే అక్కడ అటెండ్ అయ్యే విధంగా సిఐ గారికి క్యూఆర్టీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా డిఎస్పీ సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడ సమస్య ఉన్నా కూడా ఇమీడియట్గా దాన్ని అటెండ్ అయ్యే విధంగా కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు నేతృత్వంలో తిరుపతి జిల్లాలో ప్రశాంత కౌంటింగ్ నిర్వహణకు పోలీస్ అధికారులు కార్టన్ సెర్చ్ చేపట్టారు. తిరుమల బాలాజీనగర్ ప్రాంతంలో 2 టౌన్ సీఐ సత్యనారాయణ పర్యవేక్షణలో పోలీసులు ఇంటింటా తనిఖీ చేశారు. కౌంటింగ్ రోజు ఎవరూ అల్లర్లకు పాల్పడకూడదని, ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి ప్రజలందరూ సహకరించాలని సీఐ సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. 4వ తేదీన కౌంటింగ్ సందర్భంగా తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది 20 మంది, 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది 5 మంది, టోటల్ 25 మంది కలిసి తిరుపతి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల బాలాజీ నగర్ జల్లెడ పట్టడం జరిగింది. జల్లెడ ఎంత పట్టడం జరిగిందంటే నెక్స్ట్ మంత్ 4వ తేదీన జరగబోవు కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా అన్ని ఇళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి ఆధార్ కార్డులు వెరిఫై చేసి అనాథరైజ్డ్ రికార్డ్స్ లేకుండా ఉన్నటువంటి 15 మోటార్ సైకిల్ని సీజ్ చేయడం జరిగింది. అవి మా కస్టడీలో ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి పేపర్స్ ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు మాకు పట్టుకొచ్చి చూపించిన అన్నీ క్లియర్గా ఉన్నట్టయితే మేము ఆ బండి ఆర్సీ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళకి బండి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. లేని మేము పోలీస్ కస్టడీ తీసుకుని కేసు రీచ్ చేసి చర్య తీసుకుంటాం. ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లి హైందవ ధర్మ పరిరక్షణ కోసం నిరంతరాయంగా కృషి చేసిన మహనీయులు, నడిచే దేవునిగా కీర్తించబడుతున్న మహానుభావులు చంద్రశేఖర మహాస్వామి అని పలువురు స్మరించుకున్నారు. చంద్రశేఖర మహాస్వామి జయంతి సందర్భంగా తిరుపతిలోని ఆర్ఎస్ మాడవీధిలోని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో రాయలసీమ రంగస్థలి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. హిందూ సాంప్రదాయాన్ని, భారతీయ సంస్కృతిని దేశానికి చాటి చెప్పినటువంటి మహనీయులు వారు ఈరోజు ఈ భారతదేశంలో జన్మించడం మనందరి మహద్భాగ్యం. భారతదేశం చేసుకున్నటువంటి పుణ్యంగా మనం అందరూ కీర్తిస్తూ మనం ప్రతి ఒక్క హిందువు కూడా వారిని ప్రాతకాలంలో లేచిన వెంటనే వారిని తలుచుకుని
ఒక సూర్యభగవానుకు ఒక నమస్కారం చేసుకుంటే మనం అనుకున్న పనులు దిగ్విజయం జరుగుతాయని ఇటువంటి నానుడి అనాదిగా ఉంది. కాబట్టి వారి జయంతిని జరుపుకోవడం తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సంఘము భగవద్గీతలో చెప్పినట్టుగా కృష్ణ పరమాత్మ చెప్పినట్టు అన్ని మతాలు కూడా సమానమని చెప్పి సూచించిన వ్యక్తుల్లో పరమాచార్యులు గారు నడిచే దేవుడు. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా మరి ఆయన ఈరోజు కొలుస్తున్నారంటే భారతదేశం అంతా కూడా కాలినడకతో నడటం వల్ల నడిచే స్వామి అనేవారు. అయితే మా చిన్నతనాల్లో కూడా ఆయన ఏనుగులతో వచ్చేవాడు. ప్రతి ఊరు కూడా ఏనుగులు అంబారితో వచ్చి ఆయన అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమం చేశారు. కాబట్టి ప్రభుత్వాలన్నీ కూడా ఏదైతే హిందూ సంస్కృతిని సాంప్రదాయాన్ని గౌరవించాలనే ప్రభుత్వాలన్నీ కూడా ఈ స్వామీజీ యొక్క జయంతి వర్ధంతులను కూడా ఎప్పుడైతే బయటికి తీయగలుగుతారో ఆ రోజు హిందూ సంస్కృతిని రక్షించాల్సిన వాళ్ళ యొక్క ఆశయాలు సిద్ధిస్తాయని చెప్పి వైభవంగా నమ్మాళ్వార్ సాతుమార నిర్వహించారు. తిరుపతి కపిలతీర్థం సమీపంలోని ఆళ్వార్ తీర్థంలో వేంచేసి ఉన్న నమ్మాళ్వార్ సన్నిధిలో శుక్రవారం నమ్మాళ్వార్ సాతుమార ఘనంగా నిర్వహించారు. ఈ ఆలయం 1500 సంవత్సరాల పురాతనమైనదని భగవత్ రామానుజాచార్యులు మొదటిసారి తిరుపతికి వచ్చినప్పుడు మొట్టమొదట ఈ ఆలయాన్ని సందర్శించి 1 సంవత్సరం పాటు ఈ ఆలయంలో వేంచేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. అలిపిరి పాదాల మండపం వద్ద రామాయణ కాలక్షేపం అధ్యయనం చేసేవారని అర్చకులు తెలిపారు. ఈ ఆలయంలో నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్, భగవత్ రామానుజులు, తిరువరంగత్తు అముదనార్ విగ్రహాలను ప్రతిష్ఠించి ఉన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్, చిన్నజీయర్ స్వాములు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ప్రస్తుత యాంత్రిక జీవితంలో ఒత్తిళ్ల కారణంగా గుండెపోటు సంభవించి ప్రాణాలు కోల్పోతున్నారని, సకాలంలో సిపిఆర్ ద్వారా ప్రథమ చికిత్స అందించడం వల్ల వారి ప్రాణాలను కొంతవరకు కాపాడే అవకాశం ఉందని జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ తిరుపతి శాఖ అధ్యక్షులు చైతన్య తేజ తెలిపారు. తిరుపతి సుందరయ్య నగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో జేసీఐ ఆధ్వర్యంలో సిపిఆర్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇది సిపిఆర్ అనేది ఓన్లీ హాస్పిటల్స్ వరకే పరిమితం కదా, ఎందుకు పుర ప్రజలకు అవసరము అని అనుకుంటే ఈ రోజుల్లో చాలామంది అంటే సడన్ కార్డియాక్ అరెస్ట్ అవ్వటము, అక్కడికక్కడ హాస్పిటల్కు తీసుకెళ్లే లోపల ఈ గోల్డెన్ అవర్లో మనం ఏమీ చేయలేకపోవటము. కాబట్టి ప్రతి పౌరుడికి కూడా సిపిఆర్ పైన అవగాహన పెంపొందించాలి, మరింతగా వాళ్ళను తర్ఫీదు పొందించాలి అనే ఉద్దేశంతో ఎన్నో సంస్థలు చేస్తున్నాయి. అలాగే జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ కూడా ఈరోజు మన కమ్యూనిటీలో ఏవైతే ఫస్ట్ ఎయిడ్ అవేర్నెస్ ఉందో ఆ ఫస్ట్ ఎయిడ్ అవేర్నెస్ను మరింత ముందుకు తీసుకెళ్లాలనేసి ఒక ప్రయత్నం జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ నుంచి మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ తిరుపతి అనే ఒక ఆర్గనైజేషన్ ఎస్పెషల్లీ యూత్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్. యువకుల్ని సెల్ఫ్ సఫిషియెంట్గా, వాళ్ళని సెల్ఫ్ ఇండిపెండెంట్గా తీర్చిదిద్దడం కోసం ఉన్నటువంటి ఈ ఆర్గనైజేషన్లో అందరూ కూడా 18 to 40 years ఉన్నటువంటి ఏజ్డ్ పీపుల్ మాత్రమే ఉంటారు. వాళ్ళే పొజిషన్స్ తీసుకుంటారు. సో మనం దీంట్లో ఏం చేస్తామంటే వ్యక్తిత్వ వికాస మన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు సిపిఆర్ అవేర్నెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిపుణుల చేత ఇప్పించడం జరుగుతూ ఉంది. మీరందరూ ఉపయోగించుకుంటున్నందుకు ధన్యవాదాలు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని తమిళనాడు రెవెన్యూ శాఖ మంత్రి, ఏపీ హైకోర్టు జడ్జ్ విఆర్కే కృపాసాగర్, టీడీపీ లీడర్స్ అనగాని సత్యప్రసాద్, ఏలూరు సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, మహారాష్ట్ర స్పోర్ట్స్ మినిస్టర్ సంజయ్ బాన్సోడ్, బాబు రాజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయగా వేద పండితులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అదే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. చాలా స్పష్టంగా మొన్న జరిగిన ఎన్నికల్లో 3వ తేదీన ఈవీఎంలు ధ్వంసం చేసినట్టుగా ఆ వెబ్కాస్టింగ్లో సీసీ కెమెరాలు రికార్డ్ చేసిన పిన్నెల రామకృష్ణారెడ్డి. ఇంకా దాని గురించి ఆలోచించటం ఏంటి? ఆయన హైదరాబాద్ పారిపోయాడు అంటూ ఏంటి? ఆయన వెనకాల పోలీసులు పడి ఏదో దొంగ పోలీసు నాటకంలాగా ఏదో ముందుగానే ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ముందుగానే రచించిన పథకంలాగా పోలీసులు కూడా సహకరించి ఆయన వెహికల్స్ దొరికినాయంట, ఆయన పిఏ దొరికాడంట, ఆయన గన్మెన్ దొరికాడంట. కానీ ఆయన కానీ ఆయన తమ్ముడు కానీ దొరకలేదంట. 3 రోజుల పాటు వీళ్ళు వెతుకుతున్నాం వేటాడుతున్నాం అని వీళ్ళు కాలక్షేపం చేశారు. ఈలోపు కోర్టు నుంచి ఆయన ఆర్డర్ తెచ్చుకోవటం జరిగింది, ఆయన అరెస్ట్ చేయకూడదంట. అదేమంటే ఆయన అకౌంటింగ్ కొండాలంట. ఏమన్నా అసలు ప్రజాస్వామ్య ప్రక్రియని అపహాస్యం చేస్తూ ఈవీఎం లేపి కింద వేసి పగల కొట్టినటువంటి ఓ ప్రజాస్వామ్య ద్రోహి, ఓ క్రిమినల్,
ఇది ఒక ఎలక్షన్ కమిషన్ దృష్టిలో చాలా సీరియస్ అంశం. స్కూల్ తెరిచిన రోజే పాఠ్యపుస్తకాల పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఉచిత పాఠ్యపుస్తకాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మండల స్టాక్ పాయింట్లకు 2024-25 విద్యా సంవత్సరం మొదటి సెమిస్టర్కు అవసరమైన పుస్తకాలు పంపిణీకి చేరుకున్నాయి. జూన్ 12న స్కూళ్లు తెరిచిన రోజు నుంచే బుక్స్ పంపిణీ జరగనుంది. ప్రైవేట్ స్కూళ్లకు అవసరమైన పాఠ్యపుస్తకాలు 2 రోజుల్లో విడుదల కానున్నాయి. దీంతో ఏపీ విద్యార్థులు ఖుషి అవుతున్నారు. ఉప విద్యాశాఖ అధికారుల నియామకం కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 25న పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని, సంబంధిత శాఖలు సమన్వయంతో పకడ్బందీగా పరీక్షలను నిర్వహించాలని డిఆర్ఓ పుల్లయ్య అన్నారు. ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణకు సంబంధించి శుక్రవారం వివిధ శాఖల అధికారులతో డిఆర్ఓ తన ఛాంబర్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఈ నెల 25న జిల్లా వ్యాప్తంగా 3 కేంద్రాలలో ఆబ్జెక్టివ్ టైప్ పరీక్షలను నిర్వహించనున్నారని, ఈ పరీక్షలకు 730 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. చిత్తూరులోని సీతమ్స్ కళాశాలలో 150 మంది, పూతలపట్టులోని వేము ఇంజనీరింగ్ కళాశాలలో 330 మంది, పలమనేరులోని మదర్ తెరీసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో 250 మంది అభ్యర్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయనున్నారని అన్నారు. ఈ సమావేశానికి ఆర్టీసీ అధికారి కేశవమూర్తి, ట్రాన్స్కో అధికారి కేశవులు, డాక్టర్ శిరీష, సిఐ కుల్లాయప్ప, ఎస్ఐ ఉమామహేశ్వరరెడ్డి, సి సెక్షన్ సూపరింటెండెంట్ గుణశేఖర్ రెడ్డి, సెక్షన్ ఆఫీసర్ అంజన తదితరులు పాల్గొన్నారు. మెయిన్ కోఆర్డినేషన్ సంబంధించి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా హాజరైనారు. కాబట్టి మనకు జరగబోయేటువంటి ఎగ్జామినేషన్ సెంటర్లో ఉదయం క్యాండిడేట్స్ అందరూ కూడా 7 గంటల నుంచి 8:30 లోపు మాత్రమే సెంటర్లు చేరుకోవాలి. నిమిషం ఆలస్యం కూడా అక్కడ ఎంట్రీ అనేటువంటిది ఉండదు. కాబట్టి 8:30కు అభ్యర్థులు చేరుకునే విధంగా అందరూ కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అక్కడ సెంటర్స్లో. తర్వాత సెంటర్స్లో అన్ని అరేంజ్మెంట్స్ మనము సీటింగ్ అరేంజ్మెంట్స్, డ్రింకింగ్ అరేంజ్మెంట్స్, తర్వాత డ్రింకింగ్ వాటర్, తర్వాత మిగతా అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేయాల్సి ఉంటుంది మేనేజ్మెంట్ వాళ్ళు. తర్వాత మనము ఐడెంటిఫికేషన్ ఆఫ్ సూపర్వైజర్స్ ఎవరు వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. సీటింగ్ అరేంజ్మెంట్ అనేటువంటిది మీకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, ఏ విధంగా అరేంజ్మెంట్ చేసుకోవాలి. చిత్తూరు జిల్లాలో అన్ని రైతు భరోసా కేంద్రాల్లో వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ మురళీకృష్ణ తెలిపారు. శుక్రవారం మీడియాతో జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ, వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు 40% సబ్సిడీ ధరకు అందిస్తున్న వేరుశనగ విత్తనాలను రైతు భరోసా కేంద్రాలలో వారి పేర్లు నమోదు చేసుకుని తీసుకోవాలని అన్నారు. 30 కేజీల బస్తా 40% సబ్సిడీ ధరతో 1710 రూపాయలకు అందిస్తున్నామని అన్నారు. ఏదైనా ఇబ్బందులు ఎదురైతే రైతులు జిల్లా కేంద్రంలో అధికారులకు గాని, మండల అధికారుల దృష్టికి గాని తీసుకురావాలని అన్నారు. పూతలపట్టు, తలుపులపల్లి ఆర్బీకేలో విత్తనాల పంపిణీ తనిఖీ చేసినట్లు వెల్లడించారు. అందులో ముఖ్యమైనది మన ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి చిత్తూరు జిల్లాలో ఉన్న 31 మండలాల్లో కూడా ముఖ్యంగా వర్షాధారం కింద వేరుశనగ సాగు అనేటువంటిది ప్రధానమైనది. అందుకోసమని చెప్పి మనము వేరుశనగ విత్తనాలు 40% రాయితీపై ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. 23వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్తో పాటుగా డిస్ట్రిబ్యూషన్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 30 కిలోల బస్తా 40% సబ్సిడీ పోను 1710 రూపాయలు కూడా జరుగుతుంది. అన్ని ప్రభుత్వము నిర్దేశించినటువంటి మార్గదర్శకాలకి అనుగుణంగా ఇది ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైతే వేరుశనగ పండిస్తున్నారో వేరుశనగ వేసే ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల్లో ఈ పంపిణీకి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నాం. అనివార్య పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో ఎన్నికల విధులకు హాజరు కాలేకపోయిన టీచర్లు, ఉద్యోగులకు జారీ చేసిన షోకాజ్ నోటీసులను మానవతా దృక్పథంతో ఉపసంహరించుకోవాలని ఫ్యాప్టో ఆధ్వర్యంలో చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ పుల్లయ్యను కలిసి విజ్ఞప్తి చేశారు. 13వ తేదీ అర్ధరాత్రి దాటిన తరువాత కూడా ఎన్నికలకు సంబంధించిన విధులు నిర్వహించినందుకు ఎన్నికల సిబ్బందికి 14వ తేదీని కూడా ఆన్ డ్యూటీగా పరిగణిస్తూ డ్యూటీ సర్టిఫికేట్లు మంజూరు చేయాలని కోరారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో వివిధ తనిఖీ కేంద్రాల్లో విధులు నిర్వహించిన ఎంఈఓలు, హెచ్ఎంలకు రెమ్యూనరేషన్ చెల్లింపుకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణలో చిత్తశుద్ధితో శ్రమించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతం చేసిన ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు జిల్లా అధికార యంత్రాంగం తరపున డిఆర్ఓ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ సీనియర్ నాయకులు చెంగల్రాయ మందడి, ఎస్టీయూ నాయకులు గంటామోహన్, ఏపీటీఎఫ్ నాయకులు ముక్తర్ అహ్మద్, కిరణ్, చిట్టిబాబు, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే డ్యూటీలు చేస్తున్నారో వాళ్లకు కూడా
షోకాజ్ నోటీసులు అనేది జారీ చేయడం సందర్భంగా ఈరోజు ప్యాప్టో పక్షాన జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించడమైనది. మరి డిఆర్ఓ గారు కూడా దీనికి సానుకూలంగా స్పందించి మరి ఏదైతే షోకాజ్ నోటీసులు ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ కలెక్టరేట్ వద్ద ప్యాప్టో తరఫున వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్, బీజాపూర్, దంతేవాడ సరిహద్దు ప్రాంతాల్లో నక్సలైట్లు, భద్రతా సిబ్బంది మధ్య జరిగిన ఎన్కౌంటర్లలో ఇప్పటి వరకు 8 మంది నక్సలైట్లు మరణించారు. నిన్నటి నుండి ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్, బీజాపూర్, దంతేవాడ సరిహద్దు ప్రాంతాల్లో నక్సలైట్లు, భద్రతా సిబ్బంది మధ్య భీకరమైన ఎన్కౌంటర్ జరుగుతోంది. నక్సలైట్ల నుంచి 8 ఆయుధాలను, భారీ మొత్తంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు దంతేవాడ ఎస్పీ గౌరవరాయ్ తెలిపారు. సర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో 100 మందికి పైగా నక్సలైట్లు హతమయ్యారు. ఎన్కౌంటర్లో నక్సలైట్లు హతమైన తర్వాత ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ భద్రతా దళాలను ప్రశంసించారు. నక్సలిజంపై ప్రభుత్వం గట్టిగా పోరాడుతోందని అన్నారు. భద్రతా దళాలు గొప్ప విజయాన్ని సాధించాయని అన్నారు. వారి ధైర్యానికి నమస్కరిస్తున్నానని, నక్సలిజానికి వ్యతిరేకంగా తమ ప్రభుత్వం బలంగా పోరాడుతోందని అన్నారు. రాష్ట్రం నుంచి నక్సలిజాన్ని నిర్మూలించడమే తమ లక్ష్యమని అన్నారు. ఈ ఘటనతో రాష్ట్రంలో ఈ ఏడాది భద్రతా దళాలతో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 110 మందికి పైగా నక్సలైట్లు హతమయ్యారు. అంతకుముందు మే 10న బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది నక్సలైట్లు మరణించారు. ఏప్రిల్ 30న నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దుల్లో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో 3 మహిళలతో సహా 10 మంది నక్సలైట్లు మరణించారు. ఇది కాకుండా ఏప్రిల్ 16న కంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు 29 మంది నక్సలైట్లను హతమార్చారు. జూన్ నెలలో ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోబోతోంది. ఒకే వరుసలోకి 6 గ్రహాలు రాబోతున్నాయి. భూమి నుంచి చూసినప్పుడు ఆ గ్రహాలన్నీ ఒకే సరళ రేఖపై ఉన్నట్లుగా కనిపిస్తాయి. ప్లానెట్ పరేడ్ అని పిలిచే ఈ ఖగోళ సంఘటన జూన్ 3న జరగబోతోంది. ఈ ప్లానెటరీ అలైన్మెంట్లో బుధుడు, అంగారకుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్లు ఉంటాయి. అయితే ఈ గ్రహాల అమరికలో 2 గ్రహాలను మాత్రమే కంటితో చూడగలుగుతాము. కేవలం అంగారకుడు, శని గ్రహాలు మాత్రమే కంటికి కనిపిస్తాయి. యురేనస్, నెప్ట్యూన్లు భూమికి దూరంగా ఉండడంతో అవి కనిపించవు. సూర్యుడికి దగ్గరగా ఉన్న గురుడు, బుధుడు మసకగా లేకపోతే పూర్తిగా కనిపించవు. అయితే శక్తివంతమైన టెలిస్కోప్ల సహాయంతో వీటిని చూడొచ్చు. నిజానికి ఇలాంటి సంఘటనలు విశ్వంలో చాలా అరుదు. ప్రతి ఏడాది అనేక సార్లు ఇలా పలు గ్రహాలు భూమి నుంచి చూసినప్పుడు ఒకే సరళ రేఖపై ఉన్నట్లుగా కనిపిస్తాయి. యూనివర్సిటీ కాలేజ్ లండన్ యొక్క ఫిజిక్స్ మరియు ఖగోళ శాస్త్ర విభాగంలో లెక్చరర్ అయిన కేట్ పాటిల్ ప్రకారం గ్రహాల అమరిక అనేది యాదృచ్ఛికంగా అనేక గ్రహాలు సూర్యుడికి ఒకే వైపు ఒకే సమయంలో వచ్చినప్పుడు జరిగే ఖగోళ సంఘటన అని తెలిపారు. మనం భూమి నుంచి చూసినప్పుడు అవి ఆకాశంలో ఒకే రేఖపై ఉన్నట్లుగా కనిపిస్తాయి. కానీ గ్రహాలు అసలు ఒకే కక్షలో ఉండవు. మనం భూమిపై నుంచి చూసినప్పుడు అలా కనిపిస్తాయి. వీటి మధ్య దూరం కొన్ని కోట్ల కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఏప్రిల్ 8, 2024లో చివరిసారి ఇలా పలు గ్రహాలు అమెరికాలోకి వచ్చాయి. తర్వాత ఆగస్టు 28, 2024లో మరోసారి గ్రహాల అలైన్మెంట్ జరుగుతుంది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 74,230 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,648 రూపాయలు. వెండి 1 కేజీ ధర 92,300 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 94 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఆకాశంలో అద్భుతం. జూన్ 3న ఒకే వరుసలోకి 6 గ్రహాలు. బీజాపూర్లో నక్సలైట్లపై భద్రతా దళాలు దాడి. 24 గంటల్లో 8 మంది నక్సలైట్లు మృతి. కౌంటింగ్ కేంద్రాలపై స్పెషల్ కాన్సంట్రేషన్. గస్తీ పెంచిన పోలీసులు. చక్ర స్నానంతో ముగిసిన గోవిందుని బ్రహ్మోత్సవాలు. శాస్త్రోక్తంగా ధ్వజ అవరోహణం. తిరుమల నడక మార్గంలో మళ్లీ భయం. శేషాచల అడవుల్లో చిరుతల హల్చల్. 10th ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం. పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్ల క్లోజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.